వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు పిల్లల్ని దూరంగా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆరు వెనకాలే మిస్సమ్మ కూడా వస్తుంది కదా. మిస్సమ్మ ఆరును చూస్తూ, అదేంటి అక్క నన్ను గమనించుకోకుండా ఇలా పైకి పిల్లల దగ్గరకు వచ్చి అలా ప్రేమగా చూస్తుంది, ఏదో తన పిల్లలైనట్టుగా అంత ప్రేమగా ఎందుకు చూస్తుంది అని చెప్పేసి ఆరు దగ్గరికి మెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఆరుని ముట్టుకునడానికి మిస్సమ్మ వెనకాల వస్తూ ఉంటుంది. పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఈలోపు మిస్సమ్మ ఆరు మీద చేయబోయబోతుండగా అప్పుడు ఆరుకు మిస్సమ్మ వచ్చినట్టుగా అనిపిస్తుంది. వెనక్కి జరిగి గట్టిగా అరుస్తుంది. అప్పుడు మిస్సమ్మ కూడా ఆరు అరిచిందని చెప్పేసి మిస్సమ్మ కూడా కీకలు పెడుతుండగా చదువుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా మిస్సమ్మను చూసి, అదేంటి మిస్సమ్మ అలా గట్టిగా అరుస్తుంది, ఏదో దయ్యాన్ని చూసినట్టుగా అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఏంటక్క అలా ఎందుకు కీకలు పెడుతున్నావు, ఏదో దయ్యాన్ని చూసినట్టుగా అని చెప్పేసి మిస్సమ్మ ఆరును అడుగుతుండగా అప్పుడు పిల్లలు, ఏంటి ఈ మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది, మిస్సమ్మ చిన్నగా పిల్లలు నీ వైపు చూస్తున్నారు, ఏంట్రీ పిల్లలు చదువుకోండి నేను అక్కతో మాట్లాడుతున్నా అని చెప్పేసి విధంగా మిస్సమ్మ పిల్లలతో చెప్తుండగా మిస్సమ్మ, ఏంటి అయినా మీ మిస్సమ్మకి ఏమైనా పిచ్చా, ఇక పిచ్చే పట్టినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అంజు పాప అమ్ముతో అంటూ ఉంటుంది. పిల్లలు చదువుకుంటున్నారు మిస్సమ్మ చిన్నగా మాట్లాడని చెప్పేసి అంటుండగా, అవునక్క నేను మర్చిపోయాను, పిల్లలు మీరు చదువుకోండి, నేను నా అక్క హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటామని చెప్పేసి అంటుండగా, ఏంటి ఈ మిస్సమ్మకు పిచ్చితో పాటు ఇక ఎర్రి కూడా వచ్చినట్టుగా ఉంది, అంజు అలా మాట్లాడకూడదు, లేదు నాకు తెలిసి అసలు ఈ మిస్సమ్మ పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంజు మిస్సమ్మ మీద వెటకారంగా మాట్లాడుతుండగా ఇక ఆరు వెనకాల మిస్సమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మిస్సమ్మ గురించి మనకెందుకు, ఫస్ట్ నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయి అంజు, లేకపోతే ప్రిన్సిపల్ డాడీకి కంప్లీట్ చేస్తుంది, అప్పుడు మనమందరం మళ్ళీ డాడీతో తిట్లు తినాలని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇద్దరు కలిసి లాన్లోకి వస్తారు. అదేంటక్క నిన్ను పట్టుకుంటే వెనక్కి జరిగావేంటి అంటే, మిస్సమ్మ పిల్లలు చదువుకుంటున్నారు కదా అలా అని. అమ్మో ఈ మిస్సమ్మకు లేని డౌట్స్ అన్నీ వస్తాయి. అవునక్క అడగడం మర్చిపోయాను, నిన్న అసలు మీరు మొత్తానికి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారక్క అని చెప్పేసి మిస్సమ్మ ఆరును అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పామంటావు మిస్సమ్మ, ఆ మనోహరి కుట్ర వల్ల నేను నిన్న రోజంతా ఇంట్లోకి రాకుండా పోయాను, ఆ మనోహరి యంత్రం ఆ బురద చల్లడం వల్ల ఇంట్లోకి రాలేని పరిస్థితి, కాకపోతే ఆ దేవుడి దయ వల్ల పిల్లలు నీ వల్ల ఇంట్లోకి రావాల్సి వచ్చిందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్క అడుగుతుంటే సైలెంట్గా ఆలోచిస్తున్నావు, అడిగేది మిమ్మల్ని అక్క, ఎక్కడికన్నా వెళ్ళారా అంటే మీ హస్బెండ్తో బయటికి ఏమన్నా వెళ్ళారక్క, అందుకే నిన్న మొత్తానికి కనిపించలేదా అని చెప్పేసి మిస్సమ్మ ఆరును అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ నిన్న బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే నీకు నిన్న మొత్తానికి కనిపించట్లే కదే, ఒకటి అడగడం మర్చిపోయాను, ఇక ఆవిడ డైరీ కనిపించిందని తెలిసింది, ఆ డైరీ నువ్వు చూసి చదివా మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక్కడక్క చదివే అవకాశం అస్సలు నాకు రాలేదు, అయినా అక్క ఇతరుల పర్సనల్ డైరీ చదవద్దని అని చెప్పేసి అంటారు కదా, అందుకే చదవలేదక్క అని చెప్పేసి మిస్సమ్మ ఆరుతో చెప్తూ ఉంటామ్మ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే తను ఇంట్లో ఉంటే పర్సనల్ డైరీ చదవకూడదు, తను చనిపోయింది కదా, అంటే తన గురించి పిల్లల గురించి తను ఏమన్నా రాసిండొచ్చు, చదివితే తప్పులేదు మిస్సమ్మ అని చెప్పేసి ఆరు మిస్సమ్మకు చెప్తూ ఉంటుంది. అక్క ఇది కూడా పాయింటే, తను ఉంటేనా పర్సనల్ డైరీ చదవని అవసరం లేదు, కాకపోతే ఆ అక్క లేదు కదా చనిపోయిందని అన్నారు కాబట్టి చదవడం వల్ల ఆ అక్కను ఎలాగో చూడలేదు, తన చేతి రాటైనా చూసే అదృష్టం దొరుకుతుందేమో, ఆ డైరీ అలాగే చదువుతా అక్క అని చెప్పేసి మిస్సమ్మ ఆరుతో అంటూ ఉంటుంది. మిస్సమ్మ అన్నిటికంటే లాస్ట్ పేజీలో ఏం రాసిందో చదువు మిస్సమ్మ, అదేంటక్క చివరి పేజీలో లాస్ట్ రాసింది చదవమని అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మిస్సమ్మ ఆరుని అనుమానంతో అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ ఏం లేదు కానీ చనిపోయే రోజు తను ఆఖరి నిమిషంలో తన కోరికలు, భర్తతో బయటికి వెళ్ళడం, పిల్లలతో కాలక్షేపం
ఇక ప్రతి ఒక్కటి ఇలా రాసుకుంటారు కదా, అలా ఆఖరి పేజీలో తను ఏం రాసిందో నువ్వు తెలుసుకుంటే అలా చేయవచ్చని అలా చదవమని చెప్తున్నా మిస్ అమ్మ, అంతే అంతే అని చెప్పేసి అంటుండగా, అవునక్క, తను హఠాత్తుగా చనిపోయింది కదా, తను ఏం కోరిక ఉందో ఆ కోరిక నేనైనా ఇక నెరవేరచ్చు కదా, అలా నెరవేస్తే తను ఆత్మ శాంతిస్తుంది కదక్క అని చెప్పేసి మిస్ అమ్మ ఆరుతో చెప్తూ ఉంటుంది. ఇది కూడా నిజమే అక్క, ఇప్పుడు వెళ్ళి ఆ డైరీలో చివరి పేజీలో ఏం రాసిందో చదువుతాను. ఈయన కూడా చివరి పేజీలో ఏముందో చదవలేదటక్క, ఇప్పుడు వెళ్ళి చదువుతానని చెప్పేసి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ, ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకుంటే చాలు, ఆ మనోహరి కుట్ర బయట పెడితే నిజాన్ని మీకు తెలిస్తే చాలు, నీ ద్వారానే ఆ మనోహరి కుట్ర బయటపడే ఇక తను బయటికి వెళ్ళే అవకాశం ఆ దేవుడు కల్పించాలని నేను కోరుకుంటున్న మిస్ అమ్మ అని చెప్పేసి కిటికీ దగ్గరికి వచ్చి ఇక మిస్ అమ్మను చూస్తుండగా అదే సమయానికి గాలి వస్తూ ఉంటుంది. గాలి వస్తున్న సమయంలో డైరీలో పేపర్లు అలా గాలికి లేస్తూ ఉంటాయి. ఇక వెంటనే ఆరు చెప్పిన విషయాన్ని లోపలికి వచ్చి మిస్ అమ్మ డైరీ దగ్గరికి వస్తుంది. డైరీ చేతిలో పట్టుకొని అన్ని పేజీలు చదివి చివరి పేజీ ఓపెన్ చేసి చూసరికి ఆరు మనోహరి కుట్ర గురించి అలా రాసిన చదివి ఒక్కసారిగా మిస్ అమ్మ షాకే చూస్తూ ఉంటుంది. డైరీలో మనోహరి కుట్రను చూసి ఒక్కసారిగా డైరీ వదిలిపెడుతుంది. ఇదేంటి, మనోహరి కుట్ర ఈ డైరీలో ఆఖరి పేజీలో ఇలా రాసిందేంటి, నిజమేనా అని చెప్పేసి మళ్ళీ కింద పడ్డ డైరీని తీసి మళ్ళీ మిస్ అమ్మ చదువుతూ ఉంటుంది. ఆరు రాసిన రాత మిస్ అమ్మ చదువుతూ ఉంటుంది. మనోహరి ఎలాగైనా నిన్ను సొంతం చేసుకోవాలని చెప్పేసి నన్ను చంపించేలా చేసింది, తను వచ్చి ఇంట్లో తిష్ట వేసిందని చెప్పేసి ఆరు రాసిన మిస్ అమ్మ చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అసలు మనోహరి గురించి ఇప్పుడు కదా బయటపడుతుంది, అసలు చనిపోయిన తర్వాత మనోహరి గురించి అక్కకు తెలియడం ఏంటి, ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్లో ఉండిపోతుంది. ఆ రైటింగ్ ఒక్కసారిగా ఆరు రాసిన రైటింగ్ గుర్తుపడుతుంది. ఇది ఎక్కడ చూశాను అబ్బా అని చెప్పేసి తన రూమ్లోకి వచ్చి ఇక ఆరు రాసిన ఉత్తరాలన్నీ ఓపెన్ చేసి ఆ డైరీలో ఆరు రాసిన రైటింగ్ ఇక ఆరు పంపించిన ఉత్తరాలు మిస్ అమ్మకు అది ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది. అంటే ఇది అక్క రైటింగ్ లాగా ఉంది కదా, అక్క ఉత్తరాల్లో పంపించిన రైటింగ్ ఈ డైరీలో ఉన్న రైటింగ్ ఇలా ఎలా మ్యాచింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. కన్ఫర్మే లేదు, ఇది ఖచ్చితంగా అక్క రైటింగే, అంటే ఫోన్లో మాట్లాడింది ఈ అక్కనేనా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది మిస్ అమ్మ. అక్కదే, ఖచ్చితంగా డైరీ అక్కదే అని చెప్పేసి ఇక తన లోపలున్న ఆవేదన, సంతోషం, ఇక మిస్ అమ్మతో పంచుకున్న ప్రేమ, అనుబంధం ప్రతి ఒక్కటి ఆ డైరీలో రాసి ఉంటుంది. ప్రతి ఒక్కటి చదువుతూ మిస్ అమ్మ కన్నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి. ఆరు తన కుటుంబాన్ని, తన భర్తని, పిల్లల్ని ఎంతలా ప్రేమించిందో ప్రతి ఒక్క పేజీలో తన ప్రేమ, మాట, ఆప్యాయత ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉంటుంది మిస్ అమ్మ. బాగితో మాట్లాడడం, ఇక కొడైకనల్ దాకా బాగి రావడం, కలవకపోవడం, ప్రతి ఒక్కటి మూమెంట్ని, ప్రతి ఒక్కటి ఇన్సిడెంట్ని ఇక డైరీలో రాసి ఉన్నది మిస్ అమ్మ చదువుతూ షాక్లో ఉండిపోతుంది. ఇక మరోవైపు మిస్ అమ్మ చదువుతూ ఉండగా కిటికీ దగ్గర నుంచి ఆరు చూస్తూ ఉంటుంది. అయ్యో మిస్ అమ్మ, నేను చదవమ్మా అన్నది ఆఖరి పేజీ మొత్తం కాదు మిస్ అమ్మ అని చెప్పేసి మనసులో తనకు తాను అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి, అసలు ఆర్జీ బాగితో మాట్లాడమేంటి, అంటే అక్కతో నాతో మాట్లాడింది ఈ అక్కన, లేదు అసలు అక్క చనిపోలేదు, అయినా ఇదంతా కళ, అసలు డైరీలో నాతో మాట్లాడడం ఏంటి, అక్క చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా తల పట్టుకుంటుంది. అక్క చనిపోలేదని చెప్పేసి ఒక్కసారిగా మిస్ అమ్మ కుప్పకూలిపోతుంది. డైరీ చదువుతున్న సమయంలో రాదురు వస్తాడు మిస్ అమ్మ అని చెప్పేసి, మిస్ అమ్మ ఈరోజు సార్ రావడానికి లేట్ అవుతుందంట అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా మిస్ అమ్మ మాత్రం డైరీ చూసి కన్నీళ్లు పెట్టుకొని కుప్పకూలిపోతుంది. రాదు ఏం జరిగిందని చెప్పేసి మిస్ అమ్మను అడుగుతూ ఉంటాడు. మిస్ అమ్మ, నేను ఇంతసేపు మాట్లాడుకున్నా సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. రాతుర్, ఒక నిజం చెప్పు, నేను కొడైకనాల్కి వచ్చాను కదా, అక్కడ అక్కను కలవాలని చెప్పేసి నీకు ప్రతిసారి చెప్తున్నాను కదా, ఆ అక్క ఈ అక్కనా,
నిజం చెప్పు అని చెప్పేసి అన్న మాట విని రాతురు షాక్ అయిపోతాడు. ఆ డైరీలో రాసింది ఒక్కసారిగా రాతురికి చెప్పేసరికి షాక్ అయిపోతాడు. అవునని చెప్పేసి అన్న మాట విని మిస్సమ్మ షాక్లో ఉండిపోతుంది. అంటే ఆ అక్క ఈ అక్కే, అయితే అక్క ప్రతి ఒక్క మూమెంట్ నాతో షేర్ చేసుకుంది. అక్కను చూసే సమయంలో తను నాకు దూరమైందని చెప్పేసి బాధపడుతుంటుంది. మనోహరి గురించి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు ఎక్కడ చెప్తే తట్టుకోలేవని సార్ నీకు చెప్పొద్దన్నారు. లేదు రాతుర్, ఇక అక్క గురించి తెలిసింది కదా, ఇక పిల్లల్ని సార్ని ఎలా చూసుకోవాలో ఇక నుంచెలి అక్క బాధ్యత నేను తీసుకుంటాను. ఇక ఎలాగైనా మనోహరి ఆగడాలకు ఆనకట్ట వేసి ప్రతి ఒక్కటి ఇక తన చేసే పనికి అడ్డుపడే ఈ మిస్సమ్మ బారో రూపం చూడబోతుంది మనోహరి. ఇక నువ్వు అక్కను చంపిన ప్రతి ఒక్కటి నీ పగపట్టి నిన్ను చేల్చి చెండాడపోతే మిస్సమ్మ కాదు అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆరు కాస్త మిస్సమ్మ మాటలు విని కంగారు పడిపోతూ ఉంటుంది. జరిగే అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి.